ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 20వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 86వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ప్రతిదినం ఉదయం సాయంకాలం మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉంటున్నాయండి. వాక్య ధ్యానం చేస్తున్నారా? ఆ రీతిగా మనం చేయటం ద్వారా మన కుటుంబాలు కట్టబడతాయి, మన బిడ్డలు మన దేశము దీవించబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు, దేవుని వాక్యంలో దావీదు భక్తుడు ఈ చక్కని మాట రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 86వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా, నేను దీనుడను నిరుపేదను, నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు ఉండే అని దావీదు గారి యొక్క కష్టకాలంలో దేవుని సహాయం కోసం వేడుకొని వినయపూర్వకమైన ప్రార్థన. ఇది దేవుని దయ కరుణపై నమ్మకంతో తన అవసరతను గుర్తించి దేవుడు తన మొరలను వినాలని కోరుకునే సేవకుని యొక్క హృదయ వేదన. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో మరి నువ్వు ఏ కష్టంలో, ఈ సమస్యలో ప్రభు సన్నిధిని వెతుకుతున్నావో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు, మన మొరలు విని మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నిరుపేదను దీనునని 86వ కీర్తన మొదటి వచనంలో భక్తుడు చెప్తున్నాడు. అవును దేవుని బిడ్డ, అంటే దేవుని సహాయం లేనిదే ఏమీ చేయలేని స్థితిని, ఆత్మీయ పేదరికాన్ని ఒప్పుకోవడం అనమాట. మన పరిస్థితులు ఉన్నదన్నట్టుగా దేవుని సన్నిధిలో చెప్పుకోవాలండి. యెహోవా, చెవియొగ్గి ఆలకించుడి. దేవుడు తన ప్రార్థన శ్రద్ధగా వినాలని ప్రియ ప్రభు వారు కోరుకుంటున్నాడు. జవాబు ఇవ్వండి అంటాడు. తన కష్టకాలంలో దేవుని తక్షణ సహాయం, దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కే అనే నమ్మకం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నువ్వు కూడా ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మన దిక్కు, మన కోట, కొండ, సహాయం ప్రభువే గనుక ప్రార్థన చేయండి. దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలు ఇది. దావీదు గారు తన శత్రువుల నుండి, కష్టాల నుండి రక్షణ కోరుతూ దేవుని దయాగుణాన్ని ఆధారం చేసుకున్న ప్రార్థన. కష్టకాలంలో వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం లేదా శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు. దీనత్వంతో చేస్తున్నాడు. మన శక్తి ఏమీ పనికిరాదని తెలిసినప్పుడు దేవునిపై పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేస్తాడు. దేవుని బిడ్డ, మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే, రాజుల మీద ఆధారపడుకున్నట్టే యేసు ప్రభు మీద, దేవుని ప్రభు పైన ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకి విడుదల దయచేస్తాడు. ప్రార్థన ప్రారంభంలో దేవుని దయ కోసం, కరుణ కోసం ప్రారంభించడానికి మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనలో మొర ఆలకించి ప్రభు అంటున్నాడు. ప్రార్థన ఆలకించమంటున్నాడు. నా ఆవేదన విను ప్రభు అంటున్నాడు. నా దీన స్థితిని కటాక్షించి ప్రభు అంటున్నాడు. ఈ కీర్తన దేవుడు తనను నమ్ముకున్న వారిని, దీనులను ఎన్నడూ విడిచిపెట్టడని, వారి ప్రార్థన తప్పక జవాబు ఇస్తాడని బోధిస్తుంది. దేని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టు. మా ప్రార్థనలు ఎందుకు జవాబు రావట్లేదని అనేకులు చింతిస్తుంటారు. కానీ ప్రార్థనలు జవాబులు తప్పకొస్తాయి. ఈ వాస్తవాన్ని గ్రహించేందుకు ఈ విషయాన్ని, ఈ కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. అడవిలోని 3 పెద్ద చెట్లు తమ భవిష్యత్తును గురించి ప్రార్థించాయంట. మానవులు తనను నరికివేసిన తర్వాత అందమైన ఒక అంతఃపుర నిర్మాణంలో తాను ఉపయోగించబడాలని మొదటి చెట్టు ప్రార్థించిందట. 7 సముద్రాల మీద ప్రయాణం చేసి ఒక పెద్ద ఓడ నిర్మాణంలో తాను ఉపయోగించబడాలని రెండవ చెట్టు ప్రార్థన చేసిందట. ఇక 3వ చెట్టు తాను ఎల్లప్పుడూ మానవులను దేవుని వైపు చూపిస్తూ ఉండాలని ప్రార్థించిందట. దేవుని స్తోత్రం. ఒకరోజు ఒక వడ్రంగి వచ్చి మొదటి చెట్టుని నరికివేసి అది కోరుకున్న అంతఃపుర నిర్మాణంలో కాకుండా ఓ సాధారణ పశువుల పాక నిర్మాణంలో దాన్ని ఉపయోగించాడట. సృష్టి అంతట్లో అందమైన శిశువు జన్మించింది. ఆ శిశు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండో చెట్టు కూడా నరకబడ్డది. ఒక చిన్న నావుగా తయారు చేయబడింది. గలిలే సముద్రంపై సంచరించట ప్రారంభించింది. ఒక పొడవైన యువకుడు దాని మీద కూర్చొని జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని జనసమూహానికి బోధించాడు. మీకు అర్థం ఏంటుంది? ఆ యొక్క పడవ మీద కూర్చుంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. 3వ చెట్టును కూడా నరకబడి ఒక సిలువుగా తయారు చేయబడింది. ఈ భూమి మీద నడిచిన వారందరిలో అతి సుందరుడైన ఆ యవనస్తుడు దుష్టులైన మానవులను ఆ సిలువ మీద మేకులతో వేలాడదీస్తారు. ఆ క్షణం నుండి ఆ సిలువ మానవులను దేవుని వైపు చూపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ విధంగా 3 చెట్లు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబులు పొందినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ రీతిగా నీ ప్రార్థన కూడా
మీరు చేసే మొరలు కూడా దేవుడు విని తప్పక ప్రార్థనలకు చెవియగా ఆయన ఉత్తరమిస్తాడు. ప్రభుని నమ్మండి, విశ్వాసం నుంచి ప్రార్థన చేయండి. నేను అడిగినవన్నీ నువ్వు ఇస్తావని నాకు తెలుసు. ఈ వాస్తవాన్ని నేను మనసారా విశ్వసిస్తున్నా. నేను అడిగే ఒకవేళ నువ్వు నాకు ఇవ్వనట్లయితే వాటికంటే మేలైనవే నువ్వు నాకు ఇస్తావు. అందుకే నా ప్రతి అవస్థత మీకు వినిపిస్తున్నాను, నా ప్రతి అక్కర నీకు తెలుపుకుంటున్నాను. నా ఉద్దేశాల కంటే నీ ఉద్దేశాలే మేలైనవి. నీ పాదాలకు ప్రణమిల్లి ఆరాధిస్తున్నానని ఆ రీతిగా మనం ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మన జాబులు దయచేస్తాడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక, దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా ప్రార్థనలకు, మా మొరలకు నాయన జాబు దయచేసే దేవుడు. ఈ సమయంలో నాయన ఎంతమంది అయితే స్వదేశ విదేశాల్లో మరి కష్టాలు, సమస్యల్లో, బాధల్లో, వేదనలు, ఆర్థిక ఇబ్బందుల నుండి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా, వారు మొరలు వినే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నాయన ఆనాడు దావీదు గారు చేసిన ఆ యొక్క మొరలు విని అద్భుతం చేసి శత్రు బారి నుంచి తప్పించవుతండి. నాయనాని స్తోత్రాలు. మా తండ్రి దినం, పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రిటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తుందండి. ఇదిగో నాయన మరి డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, జ్వరాలతో, నాయన ఆయా రకాల వేదనలతో, బాధలతో హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉంచబడిన మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవాహం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో వీసాలు వచ్చును గాక. మా తండ్రి ఆ వివాహం కానీ ఎవరి బిడ్డలకి నెల అద్భుతం జరిగించుకొని మా ప్రభువారు కూరుకొని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఇదిగో నాయన మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపి నాయన దేశ నాయకులతో, అగ్ర నాయకులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపండి ప్రభా. ఎందుకంటే బూదిగంతలో యుద్ధం మానుపువాడు నీవే, నేను విల్లు విరిచివాడును, బల్యం తగ నరుకువాడు నీవే కనుక నాయన మీరే కార్యం జరిగించుకొని యుద్ధం ఆపి దేశాల మధ్య ప్రపంచంలో నెమ్మది సమాధానం దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై దీవెనించండి నాయన. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధులవర స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.